ఎస్ సార్. సార్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కాంగ్రెస్ మీద ధ్వజమెత్తారు. స్నేహధర్మం వీడితే మీకు బీఆర్ఎస్ పట్టిన గతే పడుతుంది అంటూ ఒకసారి ఆయన ఏం మాట్లాడారో మనం చూద్దాం సార్. మేమేం పెద్ద పెద్ద పదవులు కోరుకోవట్లేదు, కానీ మమ్మల్ని అవమానపరిస్తే బీఆర్ఎస్ ఏ గతి వచ్చిందో అదే గతి మీకు పడుతుంది. వీళ్ళందరూ కష్టపడి మీకు ఓట్లేసి గెలిపించారు. నాకు వేశారు, అక్కడ కాంగ్రెస్ వాళ్ళు వేశారు. నేను స్నేహధర్మం పాటిస్తాను, మీరు కూడా పాటించండి. పాటించకపోతే మీకు రక్షించేవాడు ఎవడు ఉండడు. మిమ్మల్ని ఉండాలని మేము కోరుకుంటున్నాం కాంగ్రెస్ ని. ఎందుకంటే బీజేపీ లాంటి మతోన్మాద పార్టీ రాకూడదని మేము కోరుకుంటున్నాం. అందుకని మీరు సపోర్ట్ చేశాం. మీ పత్రం మీరే రాసుకుంటే, మీ పత్రానికి సంబంధించి మీరే దానికి శిలాఫలకం తయారు చేసుకుంటే మీ దాన్ని ఏమంటారు, మీ శ్మశాన వాటికి ఉంటుంది శవ పేటికను మీరే తయారు చేసుకుంటే మేమేమీ చేయలేం. అందుకని చెప్తున్నాను, కమ్యూనిస్టుల్ని వీళ్ళేముందని చిరంజీవి సినిమా డైలాగ్ చూసావా, ఒకే కదా అని పీకితే పీక కోస్తామని. ఒకే కదా, కమ్యూనిస్టే కదా, వీళ్ళు 10 మందే కదా అనుకుంటే ఈ 10 మంది చాలు మీ సంగతి చూస్తారని చెప్పి తెలియజేస్తున్నాను. అంటే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షాలకు మధ్య ఆ రిలేషన్స్ లో స్ట్రెయిన్స్ ఉన్నాయి. ఇక్కడే కాదు, ఇంకా వాస్తవంగా తెలంగాణలో కాస్త బెటర్గానే ఉంది. మీకు ఇండియా కూటమిలో ఆ భాగము, కానీ ఇప్పుడు భాగంగా లేదనుకోండి, మధ్యలో వెళ్ళిపోయారు. కానీ ఢిల్లీ పంజాబ్లలో ఆప్కు కాంగ్రెస్కి మధ్యనే పోటీ. 2024 లోక్సభ ఎలక్షన్స్లో ఢిల్లీలో, హర్యానాలో కాంగ్రెస్ ఆప్ కలిసే పోటీ చేసింది. ఆ తర్వాత హర్యానా అసెంబ్లీ సీట్లలో ఆమ్ ఆద్మీ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి మధ్య సర్దుబాటు కుదరలేదు. మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి సమాజ్వాదీ పార్టీకి మధ్య సయోధ్య కుదరలేదు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో కుదురుతుందా లేదా అనేది క్వశ్చనబుల్గా మారింది. బెంగాల్లో కూడా మీకు కాంగ్రెస్కు సిపిఎంకు మధ్య ఒకసారి కుదురుతుంది, ఒకసారి కుదరదు. మీకు తమిళనాడులో డిఎంకేతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసిన ఫలితాలు వచ్చాక డిఎంకే గుడ్ బై చెప్పి టీవీకేతో కాంగ్రెస్ కలిసింది. బీహార్లో ఆర్జేడీతో సీట్ల పంచాయతీ చాలా రోజులు నడిచింది, ఫైనల్గా కుదిరి ఎన్నికల్లో కలిసి పోటీ చేశారు. కానీ ఆ డిఫరెన్సెస్ అలాగే ఉన్నాయి. ఇలా మీకు ఇప్పుడు రేపు 2027 ఫిబ్రవరిలో పంజాబ్ ఎన్నికలు ఉన్నాయి. పంజాబ్ ఎన్నికల్లో ప్రధానమైన పోటీ ఆప్కు కాంగ్రెస్కు మధ్యనే ఉంది. ఇలా దేశంలో చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షాలకు మధ్య ఆ స్ట్రెయిన్ రిలేషన్స్ ఉన్నాయి. కారణాలు ఏదైనా కానివ్వండి, ఏది జస్టిఫికేషన్ అనే దాన్ని పక్కకు పెడితే, ఎందుకు మీకు జాతీయ స్థాయిలోమో భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా కలవాల్సిన అనివార్య పరిస్థితి, రాష్ట్ర స్థాయిలో ఎవరి బలం వారు పెంచుకోవటానికి ఉండేటువంటి కాంట్రడిక్షన్, ఇది మొదటి కారణం. రెండవ కారణం ఏంటి, కమ్యూనిస్టులు గతంలో బీఆర్ఎస్తో కలిసిన, ఇప్పుడు కాంగ్రెస్తో కలిసిన ప్రాతిపదిక ఏంటి, ప్రాతిపదిక బీజేపీకి వ్యతిరేకంగా. అందువల్ల మీకు బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా వామపక్షాల దృష్టిలో తేడా ఏమీ లేదు మీకు. అందుకే అంతకుముందు మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్కి మద్దతు కూడా ఇచ్చారు కదా వామపక్షాలు. కానీ ఏం జరిగింది, మునుగోడులో మద్దతు కొరకు బీఆర్ఎస్ నాయకులు సిపిఐ సిపిఎం కార్యాలయాలకు వెళ్ళి మద్దతు కోరారు. గుర్తు కేశవరావు గారి నాయకత్వంలో డెలిగేషన్ వెళ్ళి మగ్దుంభవన్ సిపిఐ ఆఫీస్కు సిపిఎం ఆఫీస్కి వెళ్ళి కలిశారు. మరి మునుగోడు అయిపోయిన మరుక్షణం నుంచి కేసీఆర్ అసలు వామపక్షాల మాట కూడా ఎత్తలేదు. ఎత్తకపోగా వామపక్షాలకు ఏం బలం ఉన్నది అంటూ మంత్రులు కామెంట్ చేయడం మొదలుపెట్టారు. ఆఖరికి సీట్ల సర్దుబాటు దగ్గరకు వచ్చే వరకు మీకు అంగీకారం కుదరలేదు. దాంతో బీఆర్ఎస్ గుడ్ బై చెప్పారు. కాంగ్రెస్తో చర్చలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీతో సిపిఐకి కుదిరింది, సిపిఎంకు కాంగ్రెస్తో కుదరలేదు. సిపిఎం విడిగా కూడా పోటీ చేసింది. ఇప్పటికీ కూడా సిపిఎం కాంగ్రెస్తో అలయన్స్లో లేదు. సిపిఐ మాత్రం రాష్ట్రంలో కాంగ్రెస్తో అలయన్స్ ఉంది. ఉన్న తర్వాత ఏం జరిగింది, ఇటీవల మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. కొత్తగూడెంలో సిపిఐ ఎమ్మెల్యే లోకల్గా చాలా పాపులర్ లీడరు కూనంనేని సాంబశివరావు ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలి, స్థానిక ఎమ్మెల్యే ఉన్న చోట అక్కడ ఆ పార్టీ గౌరవం ఇవ్వలేదు. దాంతో కొత్తగూడెంలో విడిగా పోటీ చేశారు. సిపిఐ కాంగ్రెస్ బీఆర్ఎస్ విడిగా పోటీ చేస్తే సిపిఐకి ఎక్కువ సీట్లు వచ్చాయి. అంటే చాలా మంది ఏమనుకుంటారంటే
వీళ్ళు తోక పార్టీలు మిత్రపక్షాల బలంతోనే వీళ్ళు బలగడ సాధిస్తున్నారు అనుకుంటారు. కానీ కొత్తగూడెంలో ఏం జరిగింది? కొత్తగూడెంలో సిపిఐ సొంతగా సీట్లు తెచ్చుకున్నది, అత్యధిక సీట్లు. దాంతో ఒకవైపు నుంచి బీఆర్ఎస్, మరోవైపు నుంచి కాంగ్రెస్ పరుగున వచ్చాయి సిపిఐకి మద్దతు ఇవ్వడానికి. మీకు ఈవెన్ కౌంటింగ్ పూర్తి కాకముందే కేటీఆర్ ప్రకటించారు కొత్తగూడెంలో మేము సిపిఐకి మద్దతు ఇవ్వడానికి సిద్ధమే అని. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దెబ్బకు భయపడి ఎట్లాగైనా పెట్టుకున్నారు. ఆఖరికి కాంగ్రెస్తో కలిసి ఇప్పుడు సిపిఐ మేరే ఉన్నారు కొత్తగూడెంలో. సో అందువల్ల మీకు ఇది కొత్తగూడెం మీద క్లాసిక్ ఎగ్జాంపుల్ కదా. సో కొత్తగూడెం లాగానే రేపు మీకు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, జిల్లా జడ్పీటీసీ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు. సో అక్కడ కూడా మీకు మిత్రపక్షాలకు ఎలా అకామిడేట్ చేయాలి అనే అంశాలపైన భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అందుకే బహుశా ఈ నేపథ్యంతోనే సిపిఐ నాయకులు మాట్లాడి ఉండుంటారు. అందువల్ల మీకు పక్షాలకు బలం తక్కువే ఉండొచ్చు సంఖ్యాబలంగా. కానీ మీకు తేడా ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి అధికారం, వామపక్షాలకే ఉన్నది. ఇప్పుడు ఒక సిపిఐకి ఒక ఎమ్మెల్యే ఉండు, లేకపోతే ఒక ఎమ్మెల్యే కూడా ఉండరు, పోయేదే ఉన్నది. దాంతో ఎమ్మెల్యే ఉంటే కాస్త ప్రజా సమస్యల్ని అసెంబ్లీలో లేవనెత్తడానికి ఉపయోగపడుతుంది. లేరనుకోండి రోడ్డు మీద పోరాడడానికి ఉపయోగపడుతుంది. కాక్రోజ్ జనతా పార్టీకి ఎంపీలు ఉన్నారా? మరి ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయించారు కదా. కాక్రోజ్ జనతా పార్టీకి ఎంపీ లేరు, ఎమ్మెల్యే లేరు, సర్పంచ్ లేరు, ఎంపీటీసీ లేరు, జడ్పీటీసీ లేరు, మున్సిపల్ వార్డు మెంబర్ లేరు, మున్సిపల్ చైర్మన్ లేరు, కౌన్సిలర్ లేరు, కార్పొరేటర్ లేరు, ఎవరు లేరు కదా, మేయర్ లేరు. మరి అయినా కాక్రోజ్ జనతా పార్టీ మీకు ధర్మేంద్ర ప్రధాన్ తొలగించే స్థాయి కూడా ఉద్యమం చేసి సక్సెస్ అయ్యారు కదా. పార్లమెంట్లో బలం ఉన్నోడు కూడా చేయలేకపోయాడు కదా. అంటే అర్థం ఏంటి? పవర్ ఆఫ్ ద స్ట్రీట్ డెమోక్రసీలో పవర్ ఆఫ్ ద స్ట్రీట్ కెన్ బి మోర్ పాపులర్ దెన్ ద పవర్ ఆఫ్ ద పార్లమెంట్, పవర్ ఆఫ్ ద అసెంబ్లీ. అందువల్ల కమ్యూనిస్టులకు పవర్ ఆఫ్ ద స్ట్రీట్ ఉంది కదా, పవర్ ఆఫ్ ద పార్లమెంట్ లేకపోవచ్చు, పవర్ ఆఫ్ ద అసెంబ్లీ లేకపోవచ్చు, పవర్ ఆఫ్ ద స్ట్రీట్ ఉంది కనుక ఆ పవర్ ఆఫ్ ద స్ట్రీట్ చాలా కీలకం. ఇప్పుడే కాదు, మీకు 2004కు ముందు చంద్రబాబు నాయుడు విధానాలకు, ప్రపంచ బ్యాంక్ అనుకూల విధానాలకు వ్యతిరేకంగా వామపక్షాలు పెద్ద పోరాటం జరిపారు. ఆ పోరాటమే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చింది. కాంగ్రెస్ పార్టీ కాదు ఆ విద్యుత్ ఆందోళన మొదలుపెట్టింది, వామపక్షాలు మొదలు పెడితే కాంగ్రెస్ పార్టీ అందులో చేరి దాని పొలిటికల్ ఫలితాలు వాళ్ళు అనుభవించారు. అందువల్ల కమ్యూనిస్టులకు ఉండే శక్తి ఏంటంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు, ప్రజా పోరాటాలు నిర్మించి ప్రజా అభిప్రాయాన్ని ప్రభావితం చేస్తారు. అన్ఫార్చునేట్లీ ఎన్నికలకు వచ్చే వరకు వాళ్ళకి రాకపోవచ్చు ఆ సీట్లు, కానీ కాంగ్రెస్ పార్టీకి బెనిఫిట్ అయిన సందర్భం కూడా ఉంది కదా. బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కమ్యూనిస్టులు జరిపిన సైద్ధాంతిక పోరాటం కాంగ్రెస్ కూడా నడుపుతుంది, ఇంత బలం ఉండి కూడా. అందువల్ల మిత్రపక్షాల రిలవెన్స్ ఏంటి అనే దానికి స్వామిశ్వర ఆఫ్ కోర్స్ ఆయన సహజ శైలి అని చెప్పుంటారు, కానీ బట్ దాని ఎసెన్స్ అది. ఎస్ సార్, ఇప్పుడు బ్రేక్ తీసుకుందాం సార్. బ్రేక్ తర్వాత విశ్లేషణ కొనసాగుతుంది. టేక్ బ్రేక్.